South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. జగదాంబ కాలనీ ఓనర్ జగదాంబ గారు, నా యజమాని జగదాంబ గారు, విమాన ప్రయాణం దిగ్విజయంగా ముగించవలసిన జగదాంబ గారు, నా యజమాని జగదాంబ గారు, జగదాంబ గారు. ఆవిడ గారు ఏమన్నా అమెరికా వెళ్ళొస్తోందా లేక లండన్ వెళ్ళొస్తోందా? మన విజయవాడ నుంచి తిరుపతికి విమానంలో వెళ్ళి మళ్ళీ విమానంలో తిరిగొస్తే ఎక్కడ డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందోనని రైల్లో వచ్చింది. దానికి ఇంత ఆర్భాటమా? కాస్త అనుకుగా మాట్లాడమ్మా. ఆవిడ గారు ఈ కాలనీకే రాణి. రాణి కాదు, రాక్షసి. ఎందుకమ్మా గొడవలు? అద్దెకుండే వాళ్ళంతా ఈ స్వతంత్ర దేశంలో బ్రతుకుతున్న బానిసలే. ఆవిడ గారు ఇదిగో ఇదిగో తెల్లకాకి అంటే అవును అవును, పక్కనే ఒక పిల్లకాకి కూడా ఉందంటే ఏ పేచీలు ఉండవు. మన అద్దెకుండే ఇళ్లకు ఏ ముప్పు రాదు. అందువల్ల ఆవిడ ఏమన్నా మనం తాళం కొడితే సరిపోతుంది. ఎందుకంత భయపడాలి? మా నాన్నగారిని చూడండి, ఆవిడ గారిని ఎదిరించి పోరాడంలా. ఆవిడ గారు ఇల్లు ఖాళీ చేయమని కేసు పెడితే ఎదురు నిలబడి ఇన్నేళ్లుగా పోరాడుతున్నారే. ఎవరి కోసం? అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం. మావయ్య, పాయసం తీసుకోండి. పాయసమా? ఏమిటమ్మా విశేషం? ఈవేళ నా పెళ్లి రోజు. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ నాతో కాపురం చేయటం లేదు. కాపురం చేసినా చేయకపోయినా పెళ్లి రోజు మాత్రం వచ్చే తీరుతుంది కదా మావయ్య. చూడమ్మా, నా జీవితంలో నాకు తెలిసి నేను చేసిన ఒకే ఒక పెద్ద తప్పు నేను నా కొడుకిచ్చి పెళ్లి చేయడమే. ఆ దురదృష్టకరమైన రోజున తాగాల్సింది పాల పాయసం కాదు, కాకరకాయ పాయసం. ఉందా ఇంట్లో? నానా, వెళ్లే దారిలో ఈ పుస్తకం లైబ్రరీలో ఇచ్చేసేయండి. నిన్ననే కదమ్మా తెచ్చాను, అప్పుడే దీన్ని చదివి పారేసావా? పుస్తకాలు చదవడం తప్ప నా జీవితానికి వేరే పనే ఉంది నాన్న. మళ్ళీ మళ్ళీ చదువు, పొద్దుపోతుంది. నాన్న, నీకేం కావాలన్నా? ఆటో నగర్ స్టీల్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది నాన్న. బస్ ఖర్చులకు 10 రూపాయలు కావాలి. లక్ష్మి, దేవుణ్ణి ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు? డ్రామాలు డాన్సులు అంటూ కనపడ్డ ఆడదానితో అల్లా తిరుగుతున్నాడు నీ పెద్ద కొడుకు. కానీ వాడితో ఊహల్లోనే పెళ్లి రోజు చేసుకుంటోంది నీ కోడలు. ఆమె కోసం ప్రార్థిస్తున్నావా? లేక అరచేతులతో పిల్లల్ని ఆడించాల్సిన వయస్సు నీ పెద్ద కూతురు సులోచంది, కానీ ఆ చేతులతో పుస్తకం పట్టుకొని కాలం గడుపుతోంది. ఆమె కోసం ప్రార్థిస్తున్నావా? లేక ఉద్యోగం చేసి బాగా సంపాదించాల్సిన వయసు నీ చిన్ని కొడుకు శంకర్ది, కానీ ఇంకా రోజు ఇంటర్వ్యూలకు వెళ్ళి వెళ్ళి తిరిగి తిరిగి వస్తూనే ఉన్నాడు. వాడి కోసం ప్రార్థిస్తున్నావా? చెప్పు లక్ష్మి, ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు? ఇన్ని సమస్యల్ని ఒంటి చేత్తో పోరాడుతున్న మీరు చల్లగా ఉండాలనే నా ప్రార్థనండి. లక్ష్మి, నువ్వు అంత మాట అన్నందుకు ఒకటి నేను ఏడవాలి, అది నాకు రాదు. కష్టపడి ఏడ్చినా కూడా అది అసహ్యంగా ఉంటుంది. అందువల్ల ఒకే ఒక మార్గం ఉంది. ఇప్పుడు నేను నిన్ను కౌగిలించుకోబోతున్నాను. అది మరీ అసహ్యంగా ఉంటుంది, పిల్లలున్నారు. కౌగిలించుకోకుండా పిల్లలు ఎలా వచ్చారు? చాలండి. నాన్న, ఇదిగో టిఫిన్ బాక్స్. ఈ ఇంట్లో ఏ సమస్య లేని ఒకే ఒక మనిషి నా కడగొట్టు పిల్ల ఉమే. నాన్న, ఏమ్మా, నీకు ఏమన్నా సమస్య? ఈ రోజు పెద్దన్నే డాన్స్ ప్రోగ్రాం ఉంది. వదిన కూడా అన్నయ్యని చూసి చాలా రోజులైందట. ఇవాళ ఖచ్చితంగా చూడాలట. నన్ను తోడుగా రమ్మంటోంది. సరే, 2 టికెట్లు రిజర్వ్ చేస్తాను. 3 టికెట్లు రిజర్వ్ చేయండి. 3 ఎందుకు? నాకండి, ఊరికే పిల్లలకి తోడుగా. ఆహా, 4 టికెట్లు రిజర్వ్ చేస్తాను. 4 ఎందుకు? నాకు ఊరికే నీకు తోడుగా.
సరేనమ్మా, ఏ నమ్మకం చూసుకుని నీ కొడుక్కి నా కూతుర్ని కట్టబెట్టమంటావు? రేపు పెళ్ళయ్యాక కూడా నీ కొడుకిలా పోరంబోకులా నాటకాలని సినిమాలని తిరుగుతుంటే నా కూతురు జీవితం పాడైపోదా? అలా అనకన్నయ్య, వాడికి స్వయాన మేనమావి. నువ్వు కూడా కాదంటే నేనెక్కడికెళ్ళి కోడల్ని తెచ్చుకునేది? అలా నిలబడతారేమిటండి, చెప్పండి. అవును బావా, నా కొడుకు ఆనంద్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి. ఆ తర్వాత నీ కూతురు కన్నీరు పెట్టకుండా నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది. ఇక్కడ చూసిందేది ఆయనకు తెలియను కమ్మ. బయటికి వెళ్ళిన వెంటనే నీ భర్తని చూసావా అని మామయ్య అడిగితే చూశాను, ఆశీర్వచనం కూడా తీసుకున్నానని చెప్పమ్మా. లక్ష్మి, 24 గంటలు తల పగిలేలా ఆలోచించి ఒక పెద్ద నిజాన్ని కనిపెట్టాను. ఏమిటో అది? పార్వతి, ఆ మిరండా ఉంది చూడు, దానికి నువ్వు ఎందులోనూ తీసిపో. నిజానికి నువ్వు మహాలక్ష్మి, అదేమో మహంకాళి. అయినా నా కొడుకు దాన్నే పట్టుకుని వేలాడుతున్నాడు. ఎందువల్ల? దాని దగ్గర ఉన్నది ఒకటి, నీ దగ్గర లేదు. అది ఏమిటి తెలుసా? అది ఇదే. ఏమిటండి ఇది అసహ్యంగా? ఏమిటి అసహ్యం? ఒక మొగుడు తన పెళ్ళాన్ని పంజాబీ డ్రెస్సులో చూడాలని ఆశపడతాడు, మిడీలో చూడాలని ఆశపడతాడు, లంగాలో చూడాలని ఆశపడతాడు, రకరకాలుగా చూడాలని ఆశపడతాడు. ఓకే, నువ్వు ఊరుకో, నువ్వేసుకో. నువ్వు ఊరుకో, నువ్వేసుకో. ఇదిగో చూసావా, దీని పేరే గ్రామఫోన్, లేటెస్ట్ మోడల్. ఈ మోడల్ ఇంకా ఇండియాకి రాలేదు. ఇప్పుడు నీ కొడుకు వస్తాడు, నేను ఈ గ్రామఫోన్లో ఒక రికార్డు వేస్తాను. నీ కోడలు నేనిచ్చిన ఆ కొత్త డ్రెస్లో ఒక మంచి డాన్స్, జ్యోతిలక్ష్మి డాన్స్ చేస్తుంది. అవును, ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, వాడొస్తాడా? మీ అమ్మకు సీరియస్ రా అని కదా టెలిఫోన్ చేశాను లక్ష్మి, వస్తాడు. నాకు సీరియస్ అంటే మాత్రం వస్తాడంటారా? అమ్మకు సీరియస్ అంటే అందరు కొడుకులు వస్తారు, కానీ నాన్నకు సీరియస్ అంటే ఒక్క కొడుకు రాడు. ఈ కాలం కొడుకులకి తండ్రి మీద అంత ప్రేమ. అమ్మా, 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 అమ్మా. నీకు సీరియస్గా ఉందని ఫోన్ చేస్తే నేను వచ్చాను. బట్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇక మీదట ఇలాంటిది ఏదైనా జరిగితే, ఇప్పుడు నెల రోజులకు ఒకసారి వస్తున్నాను, ఇక మీద అది కూడా మానేస్తాను. ఆనంద్, ఆనంద్, అది ఐడియా మంచిదే, కానీ గ్రామ్ఫోన్ దగ్గర చేసింది. మళ్ళీ ఈసారి వేరే మోడల్ డ్రెస్ వేసి ఒక కొత్త టేప్ రికార్డర్. వద్దులే, వద్దు, ఎందుకు అలా చూస్తావు? సుబ్బయ్య, ఏటయ్యా
ఇది? ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా, సత్రం అనుకున్నావా? క్లబ్ పాట వినపడిందే, ఏమిటయ్యా అది? అది మా ఇంటికి ఎల్లారేశ్వర్ గారు వచ్చారు. ఎక్కడికమ్మా? ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఎక్కడికైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. అడిగే హక్కు ఎవడికి లేదు. ఏమిటమ్మా ఈ ఆటలు పాటలు? ఈ కాలనీలో మిగతా వాళ్ళు కాపురాలు చెయ్యాలా వద్దా? మాట్లాడవే, మాట్లాడు. రావే రా. ఇల్లు అనుకున్నారా, ఏమనుకున్నారా? వనజ, గిరిజ, రండి రండి. కామాక్షి, మీనాక్షి, సుందరమ్మ, రండి 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 రండి. లక్ష్మి, రావే, అందరూ రండి, కుటుంబాలతో రండి. అత్త మామ కలిసి దీన్ని ఎలా తయారు చేశారో చూడండి. సంసారం చేయాల్సిన ఆడది ఇలా ఉంటే ఇంకా మొగుడు ఎలా కాపురం చేస్తాడు? అందుకే వాడి ఇంటికి రావడమే మానేశాడు. చూడండి, ఇది నా విషయం, నా ఇంటి విషయం. అడగడానికి మీరెవరు? ఇది నీ ఇల్లు కాదయ్యా, నా ఇల్లు. అవకతవక వేషాలు వేసుకుని వీధి బాగోత ఆడటం నీ ఇంటి విషయం కాదు, ఈ కాలనీ మర్యాదకు సంబంధించిన విషయం. ఓనరమ్మా, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అంత పౌరుషం ఉన్నవాడివి ఈ ఇల్లు ఖాళీ చేసిపోవచ్చుగా. ఈ ఇల్లు వదిలితే నీకు వేరే దిక్కు లేదు. అందుకే కోర్టుకెక్కి వాయిదాలు తీసుకుంటున్నావు. వాయిదాలు నేను తీసుకోవటం లేదమ్మా, నా వకీలు తీసుకుంటున్నాడు. కోర్టుకి నేనెక్కలేదు. ఇల్లు ఖాళీ చేయమని నా మీద కేసు పెట్టి మీరెక్కారు. అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం నేను మీతో పోరాడుతున్నాను. నీతో ఏమిటయ్యా నాకు మాటలు? చూశారుగా ఈవిడ గారి అవతారం. రేపు వాయిదాకి మీరందరూ కోర్టుకు వచ్చి వీళ్ళ కుటుంబం ఎంత లక్షణమైనదో కుంట బద్దలు కొట్టినట్టు చెప్పాలి.